గైస్ తెలంగాణలో ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. ఇన్ కేస్ ఏదైనా కారణాల వల్ల ఓటైన వాళ్ళు ఉంటే చాలా దూరం నుంచి వచ్చి మనం ఓటేద్దాం అనుకొని తీరా వచ్చిన తర్వాత నెంబర్ లేకపోయినా ఏం లేకపోయినా సరే ఓటైనకి ఆప్షన్ లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఇప్పుడు రాబోయే పంచాయతీ అంటే సర్పంచ్ ఎలక్షన్స్లో మీరు ఓటేయాలనుకుంటే ఇప్పుడు ముందు నుంచే మీరు ప్రిపేర్డ్గా ఉండండి. దానికోసం మీరు ఓటర్ కార్డులో ఏమైనా రిజిస్ట్రేషన్లో మార్పులు చేర్పులు ఉన్నా సరే, కొత్తగా అప్లై చేయాలనుకున్నా సరే చేయొచ్చు. దానికోసం మీరు సింపుల్గా మీ మొబైల్లో ప్లేస్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓటర్ హెల్ప్ లైన్ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ అప్లికేషన్ వస్తుంది. ఇట్లా ఓటింగ్ సింబల్తో ఉన్న అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే ఇలా కనిపిస్తుంది. దీనిలో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఆప్షన్స్ మీరు ఎనేబుల్ చేసుకోవాలి, మీరు యూటిలైజ్ చేసుకోవాలి అంటే సింపుల్గా మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఓటర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. నేను కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ పైన క్లిక్ చేసినప్పుడు ఇది లాగిన్ అడుగుతుంది. సో ఏ సర్వీస్ యూటిలైజ్ చేసుకోవాలన్నా సరే ఫస్ట్ లాగిన్ చేయాలి. దానికోసం మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. సో దానికోసం మీరు న్యూ యూజర్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఓటీపీ పైన క్లిక్ చేస్తే సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చినాక మీకు పాస్వర్డ్ ఇవ్వమని అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చాక మళ్ళీ ఓటీపీ ఇస్తే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లాగిన్ పేజ్కి వచ్చేసి మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ చేయండి. సో నేను అప్లికేషన్లోకి అయితే లాగిన్ చేశాక మీరు ఎక్స్ప్లోర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లాగౌట్ ఆప్షన్ కనబడుతుంది. అంటే దాని అర్థం మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ చేశారు, గెస్ట్ యూజర్ కానీ అర్థం. అండ్ ఇక్కడ మీకు ఓటర్ సర్వీసెస్ అని, ఓటర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి, ఎలక్షన్స్ అని చెప్పేసి, అండ్ మీడియా అండ్ పబ్లికేషన్స్ ఇలా డిఫరెంట్ సర్వీసెస్, ఆప్షన్స్, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ ఉంది. దీనిలో మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ 6 పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక బాట్ లాంటిది ఓపెన్ అవుతుంది. తర్వాత లెట్ స్టార్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మీ దగ్గర ఐమ్ అప్లయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం లేదా ఆల్రెడీ మీ దగ్గర ఓటర్ కార్డు ఉండి మళ్ళీ కొత్త దానికోసం అప్లై చేస్తున్నారా లేకపోతే కరెక్షన్ కోసం అప్లై చేస్తున్నారా అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇలా మీరు మీ దగ్గర ఉన్న అవైలబిలిటీ ఆప్షన్స్ని బట్టి మీరు నెక్స్ట్ కొట్టుకుంటూ నెక్స్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటూ ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ మీ స్టేటు, డిస్టిక్, కాన్స్టిట్యుయెన్సీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసి ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్ ఆధార్ కార్డు కానీ ఇలాంటివి కానీ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే మీకు ఓటర్ కార్డ్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ సబ్మిట్ అయిపోతుంది. ఓకే, ఇన్ కేసు ఎవరైనా కరెక్షన్స్ ఉన్నవాళ్ళనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ ఓటర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ లెట్ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ దగ్గర ఓటర్ ఐడి ఉంది అంటే నెంబర్ ఉంది కానీ కరెక్షన్స్ ఉన్నాయనుకున్నప్పుడు ఇది ఫస్ట్ ఆప్షన్, లేదా మీ దగ్గర అసలు ఓటర్ ఐడి కార్డు కూడా లేదనుకున్నప్పుడు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే సింపుల్గా ఇక్కడ మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ జెండరు, ఏజ్, స్టేట్, డిస్టిక్, అసెంబ్లీ, కాన్స్టిట్యుయెన్సీ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫెచ్ డీటెయిల్స్ కొడితే కొన్నిసార్లు రాదు. ఎందుకంటే మనం ఎప్పుడో ఒక 5 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద అప్లై చేసుకొని ఉంటాము. దానిలో మళ్ళీ డీటెయిల్స్ ఏం అప్డేట్ చేయకుండా ఉంటాం కదా. సో అప్పుడు ఏమైందంటే ఇప్పుడు తెలంగాణలో డిస్టిక్స్ అన్నీ కొత్త డిస్టిక్స్ యాడ్ అయినాయి. ఇప్పుడు మీ కాన్స్టిట్యుయెన్సీ, మీ డిస్టిక్ ఒకటే ఉండే ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ డిఫరెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డిఫరెంట్ ఉన్నా కానీ మీ కాన్స్టిట్యుయెన్సీకి తగ్గట్టుగా డిస్టిక్ అనేది ఇక్కడ ఫాల్స్ డీటెయిల్స్ అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డిఫరెంట్ ఆప్షన్స్తో మనం ట్రై చేయాలి ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ అనుకోండి, ఇప్పుడు జగిత్యాల డిస్టిక్ అని ఇంకా డిఫరెంట్ డిస్టిక్స్ యాడ్ అయినాయి అక్కడ. ఓకే, అప్పుడు మీరు పాత కరీంనగర్ డిస్టిక్తోనే ట్రై చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ డీటెయిల్స్ వస్తాయి, లేకపోతే రావు. లేదు నా దగ్గర నెంబర్ ఉందనుకుంటే మీరు ఫస్ట్ ఆప్షన్తో నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ స్టేట్ ఎంటర్ చేయండి, డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ నేను నా ఓటర్ ఐడి కార్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టేసిన తర్వాత నా డీటెయిల్స్ అన్నీ అయితే కనబడుతున్నాయి. నా పోలింగ్ స్టేషన్ ఏంది, డిస్టిక్ ఏంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నా డిస్టిక్ వేరే కానీ ఇక్కడ అప్డేట్ అయిన డిస్టిక్ వేరే. సో ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డిస్టిక్ నేమ్తో సెర్చ్ చేసినప్పుడు మన డీటెయిల్స్ ఫైండ్ అవుట్ అవ్వకపోవచ్చు. సో ఇలా మీరు డీటెయిల్స్ చూసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మిస్టేక్ ఉందో అవే మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ కనబడతాయి. దీనిలో ఈ డీటెయిల్స్లో ఏదైతే కరెక్ట్ ఉందో అది ఉంచేసి ఏదైతే రాంగ్ ఉందో దానికి మీరు కరెక్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు కరెక్ట్ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి దానిలో. అండ్ ఇన్ కేస్ మీ ఓటర్ ఐడికి మీ ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే లాస్ట్ ఆప్షన్ ఉంది కదా ఆధార్ నెంబర్ సబ్మిషన్ అని, అది క్లిక్ చేసిన తర్వాత సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఇక్కడ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఇచ్చేయండి, స్టేట్ ఇచ్చేయండి, ఫెచ్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత అక్కడ మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి దాన్ని లింక్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఏదైనా సర్వీసెస్ మనం ఓటర్ ఐడి కరెక్షన్స్ కానీ అప్లై కానీ చేసుకునేటప్పుడు మనకు ఈజీ అవుతుంది. అంటే ప్రతి డీటెయిల్స్ అడగకుండా ఆధార్ కార్డ్ ఆల్రెడీ లింక్డ్ ఉంది కాబట్టి వితిన్ మినిమల్ డీటెయిల్స్ తోటి మనం ఏ సర్వీస్ అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు చెప్పేది బాగానే ఉంది కానీ ఇదంతా ఎవరికి ఆల్రెడీ ఓటర్ ఐడి కార్డు ఉండి కనీసం జిరాక్స్ అయినా ఉండి కనీసం నెంబర్ అయినా సరే ఉంటే అవన్నీ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవచ్చు, కరెక్షన్స్ చేసుకోవచ్చు. కానీ నేను ఓటర్ ఐడి కార్డ్ అప్లై చేసిన కానీ ఇప్పుడు నా దగ్గర లేదు, ఎక్కడో పోయింది, కనీసం నెంబర్ కూడా లేదు అనే సిచ్యువేషన్ ఉంటే కనుక నేను ఆల్రెడీ ముందు మెన్షన్ చేసినట్టుగా సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రోల్ అని ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, అది క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెర్చ్ బై డీటెయిల్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ నేము, ఫాదర్ నేము, ఏజ్, ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫెచ్ డీటెయిల్స్ కొడితే రాకపోతే ఏం చేయండి అంటే మీది పాత డిస్టిక్ ఏముంది, పాత కాన్స్టిట్యున్సీ ఏముంది. ఇన్ కేస్ కొత్తగా తెలంగాణ వచ్చినాక డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయినాయి కదా, కొత్త డిస్ట్రిక్ట్స్తో ట్రై చేయండి. ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ ఒకసారి, లేదా సర్నేమ్ ఫస్ట్ నేమ్ తర్వాత, లేదంటే ఫస్ట్ నేమ్ ముందు లేదా సర్నేమ్ తర్వాత, అలా మీ ఫాదర్ నేమ్కి మీ నేమ్కి డిఫరెంట్ సినారియోస్లో మీరు ట్రై చేయాల్సి ఉంటుంది అంటిల్ అన్లెస్ మీ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ అయ్యేంత వరకు. ఓకే, ఏజ్ కూడా ఇన్ కేస్ మన సర్టిఫికేట్స్లో ఒక ఏజ్ ఉంటుంది, మన రియల్ ఏజ్ ఎక్కువ ఉంటుంది. సో మీరు కరెక్ట్ ఏజ్ ఎంటర్ చేయండి, లేదంటే ఒక 5 years డౌన్ ద లైన్, ఒక 5 years అప్ లైన్ అట్లా ఎంటర్ చేసుకుంటూ రండి. ఇలా మీరు స్టేట్, డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మీరు ఈ 3 డీటెయిల్స్ అయితే మీరు స్టేట్ ఆంధ్రప్రదేశ్ కూడా సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి ఫైండ్ అవుట్ అవ్వకపోతే. సో ఇలా మీరు డిఫరెంట్ సినారియోస్తో మీరు డీటెయిల్స్ ఫెచ్ చేసుకొని ట్రై చేయండి. వన్స్ డీటెయిల్స్ ఫెచ్ అయిపోయిన తర్వాత మనం మిగతా సర్వీసెస్ అన్ని యాజ్ యూజువల్గా ఇప్పుడు చెప్పినట్టుగా అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇలాంటి అప్డేట్ చేసుకుంటారు, హ్యాపీగా వెళ్ళి ఓటేస్తారు. ఇన్ కేసు ఓటర్ ఐడి కార్డుకి లింక్ ఉన్న ఏదైనా సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలన్నా సరే ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.